ఇవాళ లెసన్లో అంటే ఇప్పుడు చెప్పబోయే లెసన్లో నేను ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ గురించి చెప్తాను. నిన్న హెచ్సిఎఫ్ ఎల్సిఎం గురించి చెప్పాను ఇంతకుముందు లెసన్లో. ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ గురించి చెప్తాను. ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ అంటే ఏంటో ఫస్ట్ మీకు తెలియాలి. అంటే వేర్ దెర్ ఈజ్ అన్ ఎక్స్పోనెంట్ వీ కాల్ దెమ్ ఎక్స్పోనెంట్ అన్నమాట. ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్, ఎక్స్పోనెంట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ పవర్. ఫర్ ఎగ్జాంపుల్ a⁴m అంటే ఇట్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ అనమాట. దీంట్లో mని మనం ఎక్స్పోనెంట్ అంటాం, లేకపోతే పవర్ అంటాం. a అన్ని బేస్ అంటాం. ఓకే, సో ఇది ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ అనమాట. ఈ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ మనం 8వ క్లాస్ నుంచి 7వ క్లాస్ నుంచి చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం 2⁻³ అంటాం. సో 2 బేస్ అవుతుంది, 3 ఎక్స్పోనెంట్ అవుతుంది. సో దీంట్లో మనం ఆన్సర్ ఎలా వస్తుంది? 2 × 2 × 3 టైమ్స్ వేసుకోవాలన్నమాట. సో 6 అవుతుంది. ఓకే, సో ఇలాగా 2⁴ అంటే ఓకే, ఐఎమ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇట్ ఈస్ 8. ఇలా కామన్గా మీకు తెలుసును కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు అనమాట. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. 2⁴ అంటే 16, 2⁵ అంటే 32, 2⁶ అంటే 64, ఓకే, 2⁷ అంటే 128, 2⁸ అంటే 128 × 2 అనమాట, 256. ఓకే, 9 అంటే 2⁹ అంటే వస్తుంది 256ని × 2 చేసేయడమే, అంటే 512 అనమాట. సో 2⁻10 అంటే ఈ 512ని 2 పెట్టి డివైడ్ చేయడం. మీరు అంటే ఇక్కడ ఒక 2ని ఇక్కడ చేసుకున్నాం కదా, ఆటోమేటిక్గా 2 పెట్టి డివైడ్ చేయడం. సో ఇది 1024 అవుతుంది. సో ఇన్ని ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు 2⁻n అని చెప్పనుకుంటే n అనేది ఒక అన్నోన్ ఇంటీజర్, ఇట్ ఈస్ ఎ పాజిటివ్ ఇంటీజర్. సో ఈ 2⁻nలో ఇలా చేసుకుంటూ పోతే n కెన్ బి ఎనీ నెంబర్, ఎనీ న్యాచురల్ నెంబర్ ఆర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అనుకుంటే కనుక వాటి వాల్యూలో లాస్ట్ డిజిట్ ఏమున్నదా అన్నది మనం ప్రెడిక్ట్ చేయాలన్నమాట. లాస్ట్ డిజిట్ ఇక్కడ ఒకటే సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి 8, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ డిజిట్ అంటే యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ అనమాట, అది 6. ఇక్కడ 2 ఉంది, ఇక్కడేమో 4 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ అగైన్ 6 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, అంటే 4 వచ్చింది. ఇక్కడ నేను ముందర వేరే మిగతా కూడా వేసుకుంటే 2² అన్నది 4, 2⁻1 అన్నది 2. అంటే మనకి లాస్ట్ డిజిట్స్ వచ్చే అవకాశం ఇవే ఉన్నాయన్నమాట. అంటే నేను ఇక్కడ రాస్తాను చూడండి. 2 ఒకటి వచ్చింది, తర్వాత 4 ఒకటి వచ్చింది, 8 ఒకటి వచ్చింది, తర్వాత 6 ఒకటి వచ్చింది, మళ్ళీ 2 వచ్చింది, రిపీట్ అయిపోయింది, 4 రిపీట్ అయింది. సో అంటే మనకి వచ్చే అవకాశం ఇదే ఉన్నాయన్నమాట. అంటే 2, 4, 6, 8 అంటే ఈవెన్ నెంబర్స్ అనమాట. ఓకే, సో దీంట్లో 0 రావట్లేదు, చూసారా? మన 10 వరకు వెళ్ళాం, 0 రావట్లేదు. అంటే మనకి ఈ 2⁻n తీసుకుంటే కనుక, ఒక ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ తీసుకుంటే కనుక, 2⁻n తీసుకుంటే కనుక దీంట్లో n ఎంత పెద్ద నెంబర్ అయినా సరే, అది 100 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కనుక దీనికి లాస్ట్ డిజిట్స్ ఏముందంటే, ఈ లాస్ట్ డిజిట్లో ఓన్లీ 4 ఆప్షన్సే ఉంటాయి. ఈ లాస్ట్ డిజిట్ అంటే యూనిట్స్ ప్లేస్లో 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండే అవకాశమే ఉంది, ఇంక వేరే నెంబర్స్ ఉండవు. ఇది ఒక రూల్ కింద, ఒక ఫ్యాక్ట్ కింద గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఈవెన్ నెంబర్సే వస్తాయి అన్నమాట. దీంట్లో 0 వచ్చే అవకాశం 100% లేదు. 2, 4, 6, 8 ఇంక వేరే నెంబర్ కూడా రాదు. మీరు కావస్తే దీన్ని చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి 2⁻1 నుంచి 10 వరకు చేశాను కాబట్టి. సో ఇవే నెంబర్స్ వస్తాయి. మీరు ఏదైనా ఫ్యాక్ట్ని ఇమీడియట్గా నమ్మకండి, దీన్ని వెరిఫై చేసుకో. దీన్ని వెరిఫికేషన్ మెథడ్ అన్నాం అనమాట. వెరిఫికేషన్ మెథడ్లో మీరు లాస్ట్ డిజిట్ ఏమొస్తుందో అనేది చూసుకోవచ్చు. ఇది నేను ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ గివెన్ విత్ 2 అనమాట. సో అలాగే 3 కూడా చేసుకోవచ్చు. అంటే 3⁻n కూడా మీరు చేసుకోవచ్చు. ఎలాగంటే జస్ట్
I'll rub it. Okay, 3 to the power of n ఏమవుతుందంటే అంటే 3 to the power of 1 3, 3 to the power of 2. ఫ్యాక్ట్ ఒకసారి ఇలా వేసుకుని చూసుకుంటేనే మనకి తెలుస్తుంది అనమాట. 3 to the power of 3 27. ఓకే, 3 to the power of 4 81, 3 to the power of 5 అంటే 81ని 3 పెట్టి మల్టిప్లై చేయాలి. 3 1 3 24. 3 to the power of 6 ఈ 243ని 3 పెట్టి మల్టిప్లై 3 3 9 4 3 12 2 3 1 6 plus 1 729. సో 3 to the power of 7 అంటే 729ని 3 పెట్టి ఒకవేళ ప్రాబ్లం ఉంటే కనుక మీరు దీంట్లో చేసుకోవచ్చు. అంటే 729 క్యాలిక్యులేటర్ పెట్టుకోండి, ఎందుకంటే ఇది ఫ్యాక్ట్ ఫైండింగ్ అనమాట. ఫ్యాక్ట్ ఫైండింగ్ కాబట్టి మీకు ఈజీగా వస్తుంది. సో 2187 729 ఇంటూ 2187. సో 2187. ఓకే, సో 3 to the power of 8. 3 to the power of 8 అంటే అగైన్ నేను ఇదే తీసుకుంటాను. సో 2187 ఇంటూ 3 అనమాట. సో 6521 అనుకుంటా, 6561. ఓకే, సో వాట్ ఎవర్ మేబీ మిస్టేక్ ఉండొచ్చు. సో లెట్ us అండర్స్టాండ్ ద యూనిట్స్ డిజిట్. ఇక ఒకటే డిజిట్ ఉంది కాబట్టి 1 3. ఓకే, అండ్ ఇక్కడ 3 9 వచ్చింది, 7 వచ్చింది అగైన్, అండ్ అగైన్ 1 వచ్చింది, మళ్ళీ 3 రిపీట్ అయింది, 9 రిపీట్ అవుతుంది, ఇక్కడ 7 రిపీట్ అయింది, 1 రిపీట్ అయింది. అంటే మనకి ఇక్కడ వచ్చే అవకాశం ఏంటంటే 1 3 9 7 అండ్ 9 అనమాట. అంటే ఆర్డర్లో వేసుకుంటే 1 3 7 9 వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ n ఏ నెంబర్ అయినా సరే, ఏ పాజిటివ్ ఇంటీజర్ అయినా సరే లాస్ట్ డిజిట్ 1 3 7 9 వచ్చే అవకాశమే ఉంది. ఓకే, ఇంకా నేను 9 చేయలేదు, 9 చేయలేదు కాబట్టి ఇక్కడ మీరు ఇలా నేను వేసేసుకో. 3 to the power of 9 అంటే అప్రాక్సిమేట్గా దీన్ని 3 to the power of 6 3 to the power of 3 వేసుకోవచ్చు. సో 6లో ఏ నెంబర్ ఉంది? 9 ఉంది లాస్ట్ డిజిట్. 3 to the power of 3లో 7 ఉంది. 9 7s ఈ రెండు మల్టిప్లై చేస్తే కనుక లెట్ మీ సీ అగైన్ 6561 ఇంటూ 3 19683 అనమాట. సో అంటే ఇవే నెంబర్స్ రిపీట్ అవుతాయి. సో ఈ ఎప్పుడైతే మనం 3 to the power of n తీసుకున్నామో దీంట్లో యూనిట్స్ డిజిట్ అంటే లాస్ట్ డిజిట్ ద నెంబర్ ఎండ్స్ విత్ 137 అంటే ఏదైనా వన్ ఆఫ్ దీస్ నెంబర్స్ వస్తాయి. సో ఇది ఒక ఫ్యాక్ట్ అంటే నేను 2 to the power of n 3 to the power of n చేశాను. మీరు 4 మళ్ళీ చేసుకుంటే 4 అన్నది ఇట్స్ నథింగ్ బట్ 2 స్క్వేర్ కాబట్టి 4ని చేయక్కర్లేదు మీరు. ఓకే, తర్వాత మీరు చేయాల్సింది 5ని చేసుకోవచ్చు, ప్రైమ్ నెంబర్ అనమాట. 5 to the power of nలో అంటే లాస్ట్ డిజిట్ ఏమొస్తుందో మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళచ్చు. 6 అంటే అగైన్ 2 into 3 కాబట్టి సో 2కి తెలుసును 3కి తెలుసును. సో 6 కూడా మీరు యూ జస్ట్ ఫైండ్ అవుట్, రైట్. 7 ఫైండ్ అవుట్ చేయండి. ఇలాగా మీరు చేయాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ 2 to the power of n ఆల్రెడీ చేశాను కాబట్టి 3 to the power of n చేసుకోండి. తర్వాత 5 to the power of n చేయండి, 6 to the power of n చేయండి, 7 to the power of n కూడా చేసుకోండి. సో ఇవి చేసుకుని లాస్ట్ డిజిట్ ఏ వస్తుందో అన్నది ఇలా ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసుకోండి. ఏదైనా సరే ఇది ఇన్వెస్టిగేటివ్ అప్రోచ్ అనమాట. ఇన్వెస్టిగేటివ్ చేసుకుంటూ రీసెర్చ్ చేసుకుంటూ ఉంటే మీరు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. అంటే మీరు మర్చిపోవడానికి చాలా టైం పడుతుంది, మర్చిపోరు, రైట్. సో ఇది చేసిన తర్వాత మీరు మేబీ 10th క్లాస్ అయిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతారు, 11th 12thలోనే ఇంటర్మీడియట్లోనే ఇవే కాన్సెప్ట్స్ ఏమీ రావు కానీ గుర్తుంటాయి అన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్.
See you in my next class.